రాత్రి నిశ్చయముగా నీ కష్టకాలంలో నా యేసయ్య శ్రద్ధ తీసుకోబోతున్నాడు. ఈ రాత్రి నీకున్న బాధలేంటో, నీకున్న కష్టాలేంటో, నీకున్న ఇబ్బందులేంటో, నీకున్న బలహీనతలేంటో ఒకవేళ మనుషులకు చెప్పుకోలేవేమో కానీ నా యేసయ్యకు తెలుసు. నీకున్న భయభక్తులను బట్టి ఆయన నీ పక్షంగా కార్యము చేయబోతున్నాడు. నమ్మితే కనుక గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుద్దాం. ఆయన నీ బిడ్డల పక్షంగా శ్రద్ధ తీసుకోబోతున్నాడు. నీ కుటుంబ పక్షంగా శ్రద్ధ తీసుకోబోతున్నాడు. ఈరోజు ప్రభు ఈ ప్రాంగణంలోనికి దిగి వచ్చి నీ మీద ప్రవచిస్తున్నాడు. నిన్ను అవమానపరిచిన వారి ఎదుట నిన్ను తలగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. చెప్పండి, ఆమె చెప్పుకోండి గట్టిగా. ఓడిన చోట నువ్వు గెలవబోతున్నావు. ఓడిన చోట నువ్వు గెలవబోతున్నావు. ఎనలేని నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టబోతున్నాడు. కృప ఈ రాత్రి నీ మీద విస్తరిల్లబోతుంది. రాళ్ళు విసిరిన చేతులే నిన్ను చూసి ఆశ్చర్యపడేటట్టుగా, వారి చేతులు జయగీతము ఎత్తి పాడేటట్టుగా నా దేవుడి రాత్రి నీ చరిత్ర మార్చబోతున్నాడు. నువ్వు ఇంటికి వెళ్ళే లోపల ఈ రాత్రి తీర్మానం తీసుకున్నాడు. యేసుక్రీస్తు నా జీవితంలో ప్రభువుగా పెట్టుకుంటాను, ఆయన నా శిరస్సుగా పెట్టుకుంటాను. నాకేది లోబట్టం లేదు, నా మాట ఏది వినటం లేదు, నాకు ఏది కుదురుబాటు లేదు. నా పైన యేసయ్య ఉంటే నాకన్నీ లోబడతాయి. నా పైన యేసయ్య శిరస్సుగా ఉంటే ఆయన లోకాన్ని జయించిన వాడు కనుక ఆయనను బట్టి నేను కూడా లోకాన్ని జయించగలుగుతాను. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక ఆయన మూలంగా అన్నిటిని నేను జయించగలుగుతానని యేసయ్యను మీ జీవితానికి ప్రభువుగా చేసుకోండి. మెల్లగా మీరు చూస్తారు, మీ జీవితం మెట్లు అంచెలంచెలుగా మీ జీవితం ఆశీర్వాదం వైపుకి నడుస్తుంది. ఆ డబ్బు ఉన్నదానిని సాయంత్రం వచ్చి భార్య పిల్లలు సమాధానముగా కడుపు నిండా భోజనం చేస్తారే కూర్చొని, అది ఆశీర్వాదం. పెట్టింది కడుపు నిండా తినే దమ్ముందే, అది ఆశీర్వాదం. స్తోత్రం చెప్పాలి. మనశ్శాంతి కలిగి ఏ స్థితిలోనైనా ప్రశాంతతను అనుభవించగలిగితే అది గొప్ప ఆశీర్వాదం. నీ కన్నుల ముందు నీ పిల్లలు సంతోషంగా సమాధానముగా కిలకిలలాడుతూ నవ్వుతూ ఆడుకుంటుంటే, సంతోషంగా సమాధానంగా ఉంటే అదే ఆశీర్వాదం. చచ్చిపోయిన తర్వాత పరలోక రాజ్యములో ప్రవేశించడం గొప్ప ఆశీర్వాదం.